జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనం మాట్లాడుకుంటానే ఉన్నాం, నాయనా మనం సేఫ్ జోన్లో అయితే లేము, మనమైతే డేంజర్ జోన్లోనే ఉన్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉంటే లేకపోతే మనము ఖచ్చితంగా కష్టాల్లో పడతాము, మన భవిష్యత్తు అయితే అంధకారం అయిపోతుందని చెప్పేసి ప్రతి వీడియోలో సందర్భం వచ్చేప్పుడు ప్రతిసారి కూడా నేను చెప్తానే ఉండా. చూడండి, మళ్ళీ ఒకసారి మన తెలుగు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్ళు చేయడానికి ఈ గలీజ్ముండా కొడుకులు పెద్ద కుట్రే పన్నారు. ఒకసారి న్యూస్ విషయానికి వద్దాం. కొన్ని సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాంబు పేలుళ్ళు జరిగినటువంటి ఘటనలో మనం అందరం కూడా చూసినాం. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటి దాడులు ఎప్పుడు కూడా జరగల. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉగ్రవాద దాడులు అనేటివి 99% తగ్గిపోయినాయి. అయితే ఇప్పుడు ఈ జిహాదీల నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్కు కూడా పాకిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్తగా బాంబు పేలుళ్ళు జరపడానికి ఈ జిహాదీ ముండా కొడుకులంతా కూడా పెద్ద ప్లానే వేశారు. అది కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటటువంటి విజయనగరంలో ఈ బాంబు పేలుళ్లకు ఈ జిహాదీలు కుట్రబనడం ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. మామూలు కాదు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే విజయనగరం జిల్లా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండేటటువంటి జిల్లా అన్నమాట. అక్కడ జిహాదీల సంఖ్య కూడా చాలా చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు విజయనగరంలో ఈ జిహాదీ గాళ్ళు బాంబు పేలుళ్ళు జరపాలనుకోవడంతో బెత్తరపోవడం పోలీసుల వంతు, ప్రజల వంతు అయింది. ఏం చెప్పాలా, మీరంతా చూశారు. మొన్న ఈ మధ్య రాయచోట్ల కూడా 1-2 ఘటనలు జరిగినాయి. ఏది ఇట్లా మనోళ్ళు ఊరేగింపులు చేసుకుంటా, ఉత్సవాలు చేసుకుంటా ఉంటే వాళ్ళు వచ్చి రాళ్ళు వేయడం, చేయడం, గొడవ జరగడం, మన కార్యకర్తలే తీసుకుపోయి అరెస్టులు చేయడం, ఇట్లాంటింతా కూడా మనం చూసినాం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఒక 1 yearగా చూస్తే ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, అడపాదడప అక్కడక్కడ. ఇప్పుడు చూస్తేనేమో ఏకంగా బాంబు పేలుళ్ళకే ప్లాన్ చేశారు. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే సిరాజ్ ఉర్ రెహమాన్, వీడి వయసు వచ్చేసి 29 సంవత్సరాలు. వీడి తండ్రి ఒక పోలీస్ ఆఫీసరు. చూడండి, కొంచెం జాగ్రత్తగానండి. విజయనగరంలోనే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా పనిచేస్తాడు. ఇకపోతే ఈ సిరాజ్ గాడి సోదరుడు కూడా పోలీస్ ఉద్యోగం చేస్తాడు. అంటే ఒక బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్నారు. మనం ఎవరైనా కూడా పోలీసులు అంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం గౌరవిస్తాం. ఎందుకంటే ఇప్పుడు సరిహద్దుల్లో సైనికుడు ఎట్ట మన దేశానికి కాపలా కాస్తూ ఉంటాడో, కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడో, ఇక్కడ మన పోలీసులు కూడా అంతే కదా. ఎటువంటి గొడవలు జరగకుండా, దోపిడీలు దౌర్జన్యాలు జరగకుండా వాళ్ళు మనలంతా కూడా సేఫ్గా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి పోలీసులు అంటే రెస్పెక్ట్. అలాంటి పోలీస్ ఫ్యామిలీలో పుట్టినాడు ఈ ముండా కొడుకుడు. ఈ సిరాజ్ గాడు గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. కానీ చెప్పినా కదా, వీడిది మొత్తం అంతా కూడా జిహాదీ మనస్తత్వం అన్నమాట. మత పిచ్చితో రగిలిపోతా ఉన్నాడు. భారతదేశాన్ని ఎప్పుడు కూడా నోటికి వచ్చినట్టు తోలనాడుతూ ఉన్నాడు. ఇక మోడీ ప్రభుత్వాన్ని, మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని అయితే ఇంకా మాటల్లో చెప్పలేము. వాడు సోషల్ మీడియా అకౌంట్లో వాడి పోస్టులన్నీ చూస్తే వీడు ఇంత హిందూ వ్యతిరేక, వీడు ఇంత మోడీ వ్యతిరేక అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా ఉంటాయి వాడు పెట్టే పోస్టులు. చాలా దారుణంగా. ఇక ఈ సిరాజ్కు హైదరాబాద్లోని బోయగూడకు చెందినటువంటి సయ్యద్ సమీర్తో స్నేహం ఏర్పడింది. దీంతో ఈ సిరాజ్ గాడు గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవడం కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చాడు. చూడండి, హైదరాబాద్ వచ్చిన ఈ సిరాజ్ గాడు సయ్యద్ సమీర్ అనేవాడితో కలిసి ఆల్ హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్ సంస్థను ప్రారంభించాడు. అంటే ఒక సంస్థను పెట్టి దాన్ని స్టార్ట్ చేశాడు అనమాట. ఈ సంస్థకు ఈ సిరాజ్ గాడు నెంబర్ 1. అలాగే ఈ హైదరాబాద్లో పరిచయం అయినాడు కదా ఇంకొకటి సయ్యద్ సమీర్ అని చెప్పేసా, ఓడు నెంబర్ 2గా వ్యవహరించారు. ఇకపోతే ఈ ఆల్ హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్ తరపున సోషల్ మీడియాలో మరికొంతమంది జిహాదీలను కలుపుకొని భారత్కు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేశారంట. ఈ క్రమంలోనే వీళ్లకు సౌదీ అరేబియాకు చెందినటువంటి కొంతమంది జిహాదీ హ్యాండ్లర్లతో స్నేహం ఏర్పడింది. చూడు, ఇక ఈ సౌదీ అరేబియా హ్యాండ్లర్లు భారత్లో బాంబు పేలుళ్ళు జరపమని చెప్పేసి ఈ సిరాజ్కు, అదేవిధంగా ఈ సయ్యద్ సమీర్లకు ఆదేశాలు ఇచ్చారంట. అలాగే బాంబులు ఎలా తయారు చేయాలో కూడా ఆన్లైన్లోనే నేర్పించినారంట. నేను చెప్తా కదా నాయన, చూసేదానికి మన చుట్టూనే ఉంటారు, మనకి ఇరువలానే తిరుగుతూ ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్ళు చేసేటటువంటి భారత వ్యతిరేక ప్రచారం, పాకిస్తాన్కి మద్దతుగా, పాలస్తీనాకు మద్దతుగా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మామూలుగా ఉండవు. వీళ్ళ వెకిలి చేష్టలు, వీళ్ళ సైకో చేష్టలు. ఎవరైనా చచ్చిపోయినారని చెప్పినా కూడా వాళ్ళు ఈ లాఫింగ్ సింబల్స్ అని పెట్టడం దారుణంగా ఉంటుంది వీళ్ళ బిహేవియర్ అంతా కూడా. చెప్పినా కదా, ప్రపంచంలోనే మన దేశంలో ఉన్నంతమంది ఉగ్రవాద మనస్తత్వం ఉండేవాళ్ళు నీకు సిరియాలోనూ ఉండరు, ఈ బంగ్లాదేశ్లోనూ ఉండరు, పాకిస్తాన్లోనూ ఉండరు. అంతమంది ముడాగుడులంతా ఎండగాలబడ్డారు, సచ్చుండారు. కాదంటే పేరుకి ఏమో పైకి ఏదో ఉంటారు మనుషులుగా, అంతే ఊరికే డూప్ చేస్తా తిరుగుతూ ఉంటారు. కానీ వీళ్ళంతా కూడా
భారతదేశానికి వ్యతిరేకులే. 190% మంది 190% మంది మనస్తత్వాలు అట్టే ఉండే. వాళ్ళ ఆలోచనలు, చేసే పనులు అంతా కూడా అంతే. హిందూ వ్యతిరేకత, భారత వ్యతిరేకత. అది ఇకపోతే ఈ సిరాజ్ గాడు బాంబులు తయారు చేయడానికి పొటాషియం క్లోరైడు, సల్ఫర్ వంటి రసాయనాలను ఆన్లైన్లో తెప్పించి వాటితో బాంబులు ఏ విధంగా తయారు చేయాలో ఆన్లైన్లో నేర్చుకుని బాంబులు తయారు చేశాడంట. ఎంత కసో చూడండి వాడికి. అంటే మన దేశాన్ని నాశనం చేయాలా, మన వాళ్ళ ప్రాణాలు తీయాలని చెప్పేసి వాడికి ఎంత కసో చూడండి. ఇక ఈ బాంబులు పేల్తాయో లేదో అని చెప్పేసి తెలుసుకోవడానికి ఆ విజయనగరం ఆ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ సిరాజ్ గాడు ఒకసారి రిహార్సల్స్ కూడా చేశాడంట. ఆ తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించేందుకు ఇంకా ప్రిపేర్ అవుతా ఉన్నాడు. అయితే ఈ సిరాజ్ గాడు ఈ పొటాషియం క్లోరైడు, సల్ఫర్ వంటి రసాయనాలను ఆన్లైన్లో తెప్పించడంతో మన కేంద్ర ఏజెన్సీలకు అనుమానం వచ్చి ఈ విషయాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్కు సమాచారం అందించారు. చూడండి, ఇక ఈ విషయం పైన ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి తెలంగాణ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఈ సమాచారాన్ని పాస్ చేశారు. అంతే, ఇక అప్రమత్తమైనటువంటి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బ్రాంచు ఈ సిరాజ్ ఇంటిపైన దాడి చేసి వాడిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత హైదరాబాద్లో ఉన్నటువంటి సమీర్ గాడిని కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసును ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎన్ఐఏకి అప్పగించారు. అర్థమవుతుందా? ఇక ఈ బాంబుల తయారీలో వీళ్ళిద్దరే కాకుండా మరో 28 మంది జిహాదీల హస్తం కూడా ఉన్నట్టు ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించింది. ఆ చైన్ లింక్ చూడండి, 28 మంది అంట. ఏం బతకనిద్దామనే నా జనాలను. ప్రస్తుతం ఈ 28 మంది జిహాదీలను పట్టుకునే పనిలో మన ఎన్ఐఏ నిమగ్నం అయిపోయి ఉండాలి. మొత్తం ఏదైతే అతి పెద్ద బాంబు పేలుళ్ళ నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర పోలీసులు అయితే కాపాడినారు. అది ఏ విషయమా? ఎవరైతే ఈ మిషన్లో పాల్గొన్నారో, వాళ్ళని అరెస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా పాదాభివందనం స్వామి. మీ వల్ల ఏంటంటే మనుషులు ప్రాణాలు నిలబడినాయి, కాపాడినారు. అదేవిధంగా ఈ గొడవలు కూడా లేకుండా పోయినాయి. ఏంది ఇదంతా కూడా? అందుకే చెప్పేది, ఎవరికైతే జిహాదీ మనస్తత్వం ఉంటుందో అలాంటి వాళ్ళు మీకు పరిచయం అయితే, అంటే వాళ్ళ పోస్టులు కావచ్చు, ఇట్లా ఏమైనా కనపడతాయి కదా ఏడన్నా, ఇబ్బంది ఎలా. మీకు ధైర్యం లేకపోతే ఇంకో కొంతమందిని కలుపుకొనైనా కూడా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టండి. లేకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్కి సంబంధించి ఈ వెబ్సైట్లు అన్నీ ఉంటాయి. ఎన్ఐఏది కావచ్చు, లేకపోతే ఐబీది కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అంతా కూడా వాళ్ళకి మెయిల్ పెట్టండి. ఇబ్బంది ఏమి. అసలు మీరు పోలీస్ స్టేషన్కి పోయే పని కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా ఫోకస్ పెడతారు. అలాంటి వాళ్ళకి చేసే పనులన్నీ కూడా మొత్తం గెజ్జి పూజలు అన్నీ అయిపోతాయి. మీరు సేఫ్గా ఉంటారు, మన దేశం కూడా సేఫ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు మాకేం ఇచ్చినారు, మాకేం పెడతారు, ఈ దేశం నాకేం చేసిందనే లంగా మాటలు, లత్కోర్ మాటలు, డెకాయిట్ మాటలు మాట్లాడకుండా బాధ్యత కలిగినటువంటి భారతీయులుగా ఖచ్చితంగా మనం మన హక్కుల కోసమే కాదు, మన బాధ్యతను కూడా గుర్తుపెట్టుకొని దేశం కోసం అయితే ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందే. ఎవరైనా ఏదైనా తేడాగా మాట్లాడితే మీ ముందు మెట్టు తీసుకొని మూతికొని రాలబట్టండి. ఆ విధంగా ఆలోచించే వాళ్ళకు, ఆ విధంగా మాట్లాడే వాళ్ళకు కనీసం ఈ దేశంలో నిలవడానికి కానీ, ఈ దేశం గాలి పీల్చడానికి కానీ వాళ్ళకి అర్హత కూడా లేదు. అది పోవాలనుకున్నప్పుడు వాళ్ళ బుద్ధి పుట్టే దేశాలు పోతారు. దొబ్బని పాకిస్తాన్కి పోతారో, బంగ్లాదేశ్కి పోతారో, యాడికి పోతారో, వాళ్ళ బుద్ధి పుట్టే కాడ సావని. ఈ మొండమోపంలో రమ్మనేవాడు ఎవడున్నాడా? ఎవడు లేడు కదా. కానీ ఏడుంటా కూడా సకల సదుపాయాలు పొందుతా కూడా మళ్ళీ మన దేశానికి ద్రోహం చేయాలనుకోవడం చూశారు కదా మీరు. లాస్ట్ 2-3 డేస్లోనే ఎంతమంది గురించి మనం మాట్లాడుకున్నాం. ఇట్టోళ్ళంతా కూడా ఏది ఈ పాకిస్తాన్కు ఫేవర్గా పనిచేసేటటువంటి గూఢాచారులు కావచ్చు, ఈ టెర్రరిస్ట్ ముడాకుడులు కావచ్చు, వీళ్ళంతా కూడా మనకు తెలిసేది కేవలం ఇదిగో ఇంత, మన వెనక జరిగేది ఇంత ఉండాలి. అర్థమవుతుందా? అది విషయం. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.